వెల్కమ్ టు జ్ఞాన ప్రసూనాంబ ఎస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం దిగ్బలం పొందిన గ్రహాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయని అంశం. దిగ్బలం అనేది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకున్న ఒక ప్రత్యేక బలం. గ్రహాలు మనకు మంచి ఫలితాలను ఇవ్వాలంటే స్థాన బలం అవశ్యం. స్వంత రాశిలో ఉన్న గ్రహం, ఉచ్చస్థానంలో ఉన్న గ్రహం, మూల త్రికోణ స్థానంలో ఉన్న గ్రహం, ఇలాంటి క్రమంలో దిగ్బల శక్తిని కలిగిన గ్రహాలు కూడా అనేక స్థాయిల్లో మనం అన్ని రంగాలలో విజయం సాధించేలా చేస్తాయి. సో ఒక వ్యక్తి జీవితంలో పురోగతి చెందడానికి జాతకంలో ఒక్క గ్రహమైన దిగ్బలాన్ని పొందితే సరిపోతుంది. ఇక దిగ్బలం అంటే డైరెక్షనల్ స్ట్రెంగ్త్ అని అర్థం. ముఖ్యంగా లగ్నంలో గురు బుధులకు దిగ్బలం లభిస్తుంది. 4వ స్థానంలో శుక్ర చంద్రులకు, 7వ స్థానమనే 7వ స్థానంలో శని భగవానునికి, 10వ స్థానమనే 10వ స్థానంలో రవి కుజులకు దిగ్బలం ఉంటుంది. ఈ నాలుగిటికి ఉన్న ఐక్యత ఏమిటి అంటే ఈ 4 స్థానాలు కేంద్ర స్థానాలు. త్రికోణ స్థానాలలో ఏ గ్రహము ప్రత్యేక బలాన్ని పొందదు. అది వేరే విధమైన శక్తిని కలిగి ఉంటుంది. ఈ 1, 4, 7 మరియు 10వ స్థానంలోనే సప్తగ్రహాలు దిగ్బలాన్ని పొందుతాయి. అయితే రాహుకేతువులకు దిగ్బలం అనే స్థితి లేకున్నా 7వ స్థానంలో ఉన్నప్పుడు అధిక బలాన్ని పొందుతారు. ఈ విషయం అనేక జాతకాలను పరిశోధించడం ద్వారా మనం నేర్చుకోగలము. సహజంగానే రాహుకేతువులు 7వ స్థానంలో ఉంటే ఆర్థిక రీతిగా ఎటువంటి సమస్యలను ఇవ్వరు. వైవాహిక జీవితంలో సమస్యలు, భాగస్వాముల వల్ల సమస్యలు అంటూ ఏదైనా ఒక విధమైనవి ఏర్పడినా ఆర్థిక పరంగా 7వ స్థానంలో ఉన్న రాహుకేతువులు తమ దశాభుక్తి కాలంలో జాతకుడికి పురోగతిని ఇస్తాయనేది వాస్తవం. సో ఈ దిగ్బలం పొందిన గ్రహం ఖచ్చితంగా తన దశలో మీ జీవితాన్ని తన కారకత్వ ఆధిపత్య రీతిగా ఒక మలుపుని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది. ఉదాహరణకు లగ్నంలో దిగ్బలాన్ని పొందిన గురువో బుధుడో దశను నడిపిస్తున్నప్పుడు మీరు చాలా తెలివిగా వ్యవహరిస్తూ విజయాన్ని సాధిస్తారు. పుత్రభాగ్య రీతిగా, తెలివితేటల రీతిగా, విద్యపరంగా, డబ్బు రీతిగా చేసే పనుల ద్వారా జీవితంలో ఖచ్చితంగా మలుపులను ఎదుర్కొంటారు. లగ్నంలో ఉన్నారు కాబట్టి ఆటోమేటిక్గా మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి కొత్త కొత్త ఆలోచనలను తీసుకొని వచ్చి తద్వారా జీవితాన్ని మెరుగుపరుచుతారు. లగ్నంలో గురువో బుధుడో ఉండి దశ నడిపించారంటే మీకోసం ఒక ట్విస్ట్ వేచి ఉందని అర్థం. అది కాకుండా స్వంత రాశి ఉచ్చం అనే స్థితిలో ఉంటే దానికి వేరే ఫలితాలు ఉంటాయి. అదే 4వ స్థానంలో శుక్రుడు చంద్రుడు దిగ్బలం పొంది దశను నడిపించారంటే ఆ వ్యక్తి ధనవంతుడు. సంపద, ఆనందం, వాహనాలు, గృహాలు, సుఖ సౌకర్యాలను ఇవ్వడానికి నిరాకరించరు. ఏదో ఒక రూపంలో అప్పులు చేసైనా సుఖాన్ని అనుభవిస్తారు. సో 4వ స్థానంలో దిగ్బలాన్ని పొంది శుక్రుడు మరియు చంద్రుడు దశ నడుపుతున్నప్పుడు ఇల్లు కట్టి సుఖాన్ని ఇవ్వడం, వాహనం ద్వారా ఆనందాన్ని, వైవాహిక జీవిత ఆనందాన్ని మరియు వివాహ బంధాన్ని కూడా అందిస్తారు. 7వ స్థానంలో దిగ్బలంలో ఉన్న శని భగవానుడు శ్రమ ద్వారా మీకు పదోన్నతి ఇవ్వకుండా వెళ్ళడు. పార్ట్నర్షిప్ వ్యాపారాల వల్ల ఆదాయం పొందడం, సమాజానికి ప్రయోజనం చేకూర్చే సర్వీస్ ఓరియంటెడ్ వృత్తులలో విజయం సాధించే అవకాశాలను, ఆ సేవకు సంబంధించిన వృత్తులలో కీర్తి సంపాదించడం, సేవకుల ద్వారా
ప్రయోజనాలను పొందడం. యజమాని కోసం 10 గంటలు కాదు 12 గంటలు కూడా పనిచేసేవారు చాలామంది ఉన్నారు. మీ జాతకంలో శని బలంగా ఉన్నారంటేనే మంచి సేవకులు దొరుకుతారని అర్థం. రాహుకేతువులు కూడా అదే విధంగా ఇస్తారు. ఇక 10వ స్థానంలో దిగ్బలంగా ఉండే రవి కుజులు అధికారం, పదవి మరియు పురోగతి, తండ్రి అడుగుజాడలను అనుసరించడం ద్వారా వృత్తిపరమైన పురోగతికి అవకాశాలు వంటి మలుపులను ఇస్తారు. నా జాతకంలో ఒక్క గ్రహం కూడా స్వంత రాశిలో, ఉచ్చస్థానంలో, మూల త్రికోణ స్థానంలో లేదు. మా జీవితమే వేస్ట్ అనేవారికి ఈ వీడియో. పరోక్షంగా దిగ్బలాన్ని పొందిన గ్రహం జీవితంలో ఒక మలుపును ఇచ్చే వ్యవస్థను కలిగి ఉంటుంది. అయితే ఇందులో ఉన్న ఒకే ఒక విషయం, దిగ్బలాన్ని పొందిన గ్రహాల కారకత్వ రీతిగా అధిక అంచనాలు పెట్టుకోకూడదు. దిగ్బలం పొందిన గ్రహ కారకత్వాలు అనేక స్థాయిలలో అత్యాశను ప్రేరేపించే ధోరణిని కలిగి ఉంటుంది. ఉదాహరణకు 4వ స్థానంలో శుక్రుడు దిగ్బలంతో ఉన్నప్పుడు జాతకుడు అలవుకు మీరి సుఖాన్ని ఇష్టపడడం ప్రారంభిస్తారు. అప్పుడు దాని మూలంగానే సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి జాతకంలో ఏ గ్రహం బలమైన స్థితిలో ఉన్నా ఆ గ్రహం యొక్క ఆధిపత్య రీతిగా ఒక లిమిట్లో ఉండాలి. అప్పుడే సంతోషంగా జీవించగలరు. అలవకు మీరితే ఆ దిగ్బలం పొందిన గ్రహమే వ్యతిరేకంగా మారి వేరే మలుపును ఇచ్చే అవకాశం ఉందని తెలియజేస్తూ మళ్ళీ ఇంకొక ముఖ్య వీడియోతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.